హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాము. అయితే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ ఎస్ఎస్సిలో కానీ ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి ఎలా అనే క్వశ్చన్ మార్క్కి ఇవాళ మనం సొల్యూషన్ చూద్దాము. అయితే మన తెలుగు స్టూడెంట్స్కి ఏమేం సోర్సెస్ ఉంటాయి? మనకి తెలుగులోనే కదా కావాలి. మనం ఇంగ్లీష్ అయినా మన తెలుగులో నేర్చుకుంటే మనం ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలం. అయితే మనకి తెలుగు స్టూడెంట్స్కి ఫ్రీగా ఏమేమి ఉన్నాయి సోర్సెస్, మనకి యూట్యూబ్ ఛానల్లోనే ఫ్రీ సోర్సెస్ ఉన్నాయి అన్నమాట తెలుగు స్టూడెంట్స్ కోసం. అది ఆ ఎక్స్ప్లెనేషన్స్ కూడా తెలుగులోనే ఉంటాయి. సరే, ముందు అసలు ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కోసం మనకి ఏమేం థింగ్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. చూడండి, మనకి ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఒకటి వచ్చేసరికి వొకాబులరీ అనేది మనకి మెయిన్. ఈ వొకాబులరీ వస్తేనే మనకి ఇంగ్లీష్లో మన సెంటెన్స్ అర్థమైతేనే మనం ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేయగలం. ఇంగ్లీష్ సెంటెన్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ వొకాబులరీ రావాలి. అంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలిస్తే కానీ మనం ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ యొక్క మీనింగ్ మనకి అర్థం కాదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వొకాబులరీ బిల్డప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రామర్ అనమాట. ఈ గ్రామర్ వచ్చేసరికి మనకి గ్రామర్లో 120 రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్స్ ఉన్నాయి. అయితే ఆ 120 గ్రామర్ రూల్స్ని మనం ఎలా నేర్చుకోవాలి, మనకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇవి రెండు చూద్దాము. వొకాబులరీ కానీ గ్రామర్ కానీ ఈ రెండు థింగ్స్ కనుక మనకి తెలిసినట్టయితే మన ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో వచ్చేసరికి 30 మార్క్స్కి ప్రిలిమ్స్లో ఉంటుందన్నమాట. మనకి ఈజీగా 25+ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఈజీగా 25+ స్కోర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనకి రావాల్సింది వొకాబులరీ రావాలి, గ్రామర్ రావాలి. ఈ రెండు రావాలన్నమాట మనకి ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేయాలంటే. అయితే మనకి వొకాబులరీకి సంబంధించి సోర్సెస్ ఏమున్నాయి, గ్రామర్కి సంబంధించి సోర్సెస్ ఏమున్నాయి, మనకి తెలుగు స్టూడెంట్స్కి తెలుగులో అర్థమయ్యేలాగా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి వొకాబులరీ కోసం ఫస్ట్ మనం వొకాబులరీ నేర్చుకోవడానికి రెండు పద్ధతులండి. ఒకటి, మనం ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోవడం. ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోవడం మనకి ఈజీయే, కానీ అది ఏ సిచ్యువేషన్లో వాడుతున్నారు, ఏ కండిషన్స్లో వాడుతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓన్లీ మీనింగ్ ఒక్కటి తెలిసిపోతే మనకు కుదరదండి. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్లో బ్లాంక్ ఇస్తారు, ఫిల్లర్స్లో కానీ క్లోజ్ టెస్ట్లో కానీ ఇలా ఫిల్లర్స్ ఇస్తారు. అక్కడ ఆప్షన్స్ ఇస్తే అన్నిటికీ మీనింగ్స్ ఒకటేలాగా ఉంటుందన్నమాట. మనం తెలిసిన మీనింగ్సే ఉంటాయి, అంటే మనకి ఈచ్ వర్డ్ మీనింగ్ ఒకేలాగా ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ ఆ సిచ్యువేషన్కి సంబంధించిన వర్డే మనం అక్కడ ఫిల్ చేయాలి. అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓన్లీ వొకాబులరీ అంటే ఓన్లీ మీనింగ్ తెలుసుకోవడమే కాదండి, అది ఏ సిచ్యువేషన్లో వాడుతున్నారో అనేది మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఈ వొకాబులరీ గురించి మన తెలుగులో ఎవరు చెప్తున్నారంటే సురేష్ LTX క్లాసెస్ అని టైప్ చేయండి యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మనకి డైలీ వొకాబులరీ సిరీసెస్ అని వస్తాయి. డైలీ వొకాబులరీ సిరీస్ డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అయితే ఆ డైలీ వొకాబులరీ సిరీస్ బై శ్యామ్ సార్ చెప్తారనమాట. ఆయన క్లాస్ అనేది 1/2 అవర్ అలా ఉంటుందన్నమాట. సో మీరు ఏ రోజుది ఆ రోజు డైలీ ఆ వొకాబులరీ కనుక మీరు నోట్ చేసుకుంటే మనకి ఆ వర్డ్ తెలిసింది, ఆ వర్డ్ యొక్క మీనింగ్ కూడా తెలుస్తుంది అనమాట. ఆ వర్డ్ మీనింగ్ సార్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నీట్గా మీరు ఆ 1/2 అవర్ నోట్స్ రాసేసుకోండి. డైలీ నోట్స్ మాత్రం పెట్టడం కంపల్సరీ. మీరు చూడటం కంటే దాన్ని పెన్ను పెడితేనే మీకు బాగా గుర్తుంటుంది. మీరు ఎగ్జామ్స్లో కనుక చూస్తే మీకు తెలియదు. అది మీరు ఒకసారి పెన్ను పెట్టి రాశారంటే, ఆ నోట్స్ పెన్ను పెట్టి రాశారంటే మీకు ఆ వర్డ్ అనేది మీ మైండ్లో బాగా రిజిస్టర్ అవుతుంది అనమాట. సో చూసి వదిలేకుండా నోట్స్
మెయింటైన్ చేయండి. ఏది డైలీ ఏ రోజు అయితే ఆ రోజు. అయితే ఆ సార్ బాగా చెప్తారు. మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఆ వర్డ్ చెప్తారు కదా, ఆ డైలీ వొకాబులరీ సిరీస్లో మీకు వొకాబులరీలో వర్డ్ చెప్తారు, వాడికి మన తెలుగులోనే మీనింగ్ చెప్తారు. మనకి ఎంత బాగా అర్థమవుతుందంటే మనకి గూగుల్లో సెర్చ్ చేసి మీనింగ్ ఎదుగుతున్నా కూడా అంత బాగా అర్థమవుతుంది అనమాట. మనకి ఆ తెలుగు మీనింగ్ కోసం మనం తెలుగు డిక్షనరీలు ఇవన్నీ తీయవసరం లేదు. ఆ సార్ క్లాసెస్ వింటే కనుక మీకు వొకాబులరీస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక 2 months కనుక మీరు ఇలా చేసినట్లయితే మీకు మంచి వొకాబులరీ బిల్డప్ అనేది బాగా జరుగుతుందన్నమాట. సో మీరు నోట్స్ మెయింటైన్ చేయండి. ఈ నోట్స్ కూడా ఎలా మెయింటైన్ చేయాలంటే ఒక నోట్స్ సార్ వర్డ్ చెప్తారు, దాని మీనింగ్ రాయాలి. నెక్స్ట్ మీరు ఇంకో సెకండ్ నోట్స్ లేకపోతే ఈ నోట్స్లోనే వెనక బ్యాక్ ఏం చేస్తారంటే ఓన్లీ వర్డ్స్ వరకే రాయండి. మీనింగ్ రాయొద్దు. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నానంటే మీరు ఈరోజు క్లాస్ విన్నారు, మీకు మీనింగ్ తెలిసింది. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా సెకండ్ టైం రాయడం కూడా ఇంకా ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ ఇలా ఓన్లీ వర్డ్స్ వరకే రాయండి, మీనింగ్ రాయొద్దు. మీరు ఏం చేస్తారంటే ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ టైం మీరు ఏం చేస్తారంటే ఈ వర్డ్ చూడంగానే మీనింగ్ మీకు తెలియాలన్నమాట. ఇలా వర్డ్స్ చూడంగానే మీనింగ్ మీకు తెలిసిపోవాలి. ఎందుకంటే మీరు వర్డ్ ఒకటే రాస్తున్నారు, అక్కడ మీనింగ్ రాయట్లం. సో మీకు ఈ వర్డ్ చూడంగానే మీకు మీనింగ్ అనేది తెలిసిపోయిందండి. అంటే ఇన్ ద సెన్స్ మీరు చూడకుండా చదవాలన్నమాట. అలా అప్పుడు మనకి ఈ వర్డ్ చూడగానే ఆ వర్డ్ మనకి మైండ్లో రిజిస్టర్ అవుతుంది, ఆ వర్డ్ యొక్క మీనింగ్ కూడా మనకి రిజిస్టర్ అవుతుంది. సో మీరు ఇలా కనుక 2 నోట్సెస్ కనుక మెయింటైన్ చేయగలిగితే, ఒక నోట్స్లో ఏమో సార్ చెప్పిన వర్డ్ దానికి మీనింగ్ రాసుకోండి. నెక్స్ట్ ఇంకో నోట్స్లో ఏం చేస్తారంటే ఓన్లీ వర్డ్స్ వరకే రాసి ఇలా లైన్స్ కొట్టి వర్డ్స్ అన్నీ ఇలా రాసేయండి. అంటే మీరు చూడకుండా చదవడానికి ఈజీగా ఉండటం కోసం. సో ఇలా మెయింటైన్ చేశారంటే మీకు ఒక 2 months కల్లా మంచి వొకాబులరీని బిల్డప్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు సార్ చెప్తున్నప్పుడు ఆ వర్డ్ పక్కన ఏమన్నా ప్రిపోజిషన్స్ వచ్చినాయా అని చూసుకోండి. ఒకవేళ ఆ ప్రిపోజిషన్స్తో ఉంటే ఆ ప్రిపోజిషన్తో సహా రాసుకోండి. ఇలా ప్రపోజిషన్స్తో పాటు వర్డ్తో పాటు ప్రపోజిషన్ కూడా రాసుకోండి. వర్డ్ రాసి ప్రపోజిషన్ పక్కన రాయండి. ఎందుకంటే దీనివల్ల మనకి ఆ వర్డ్ ఏ ప్రపోజిషన్తో ఫాలో అవుతుందా అని కూడా తెలుస్తుంది. సో ఇలా ప్రపోజిషన్ వస్తే ప్రపోజిషన్తో కూడా రాసుకోండి. సో మీకు అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ ఆర్టికల్ అనేది బాగా అర్థమవుతుంది. అది ఆ వర్డ్ అనేది ఎక్కడ ఏ సిచ్యువేషన్లో వాడారు అని అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో, హిందూ న్యూస్ పేపర్లో మీరు ఒక 2 months కనుక ఇలా చేశారంటే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అనమాట. ఈజీగా మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని చదివేస్తారు. ఇలా అయిపోయింది 2 months మాకు అయిపోయింది అన్నాకేం చేయాలి అంటే ఏం చేస్తారు అంటే హిందూ ఎడిటోరియల్ తీసుకోండి. నేను ఎందుకు హిందూ ఎడిటోరియల్ ఫస్ట్ చేయొద్దు, ఓన్లీ డైలీ వొకాబులరీ సిరీసే ఎందుకు చేయమంటున్నాను అంటే మనకి హిందూ ఎడిటోరియల్ అనేది చాలా టఫ్గా ఉండిద్ది. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే హిందూ ఎడిటోరియల్కి ఫస్ట్ వెళ్ళొద్దండి. ముందు డైలీ వొకాబులరీ సిరీస్ మీరు ఫస్ట్ డైలీ వొకాబులరీ సిరీస్ చేసిన తర్వాతే హిందూ ఎడిటోరియల్కి లేదు మేము స్టార్టర్స్ కాము అంటే డైరెక్ట్ హిందూ ఎడిటోరియల్ వెళ్ళొచ్చు, డైలీ వొకాబులరీ కూడా వెళ్ళొచ్చు. మనకి ఎప్పుడైతే ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము అన్నప్పుడు ఫస్ట్ డైలీ వొకాబులరీ సిరీస్ చూడండి. డైలీ వొకాబులరీ సిరీస్ బై శ్యామ్ సార్ ఇన్ సురేష్ LTX క్లాసెస్. మీరు యూట్యూబ్ ఛానల్ సురేష్ సార్ LTX క్లాసెస్ అన్నమాట. ఈ ఛానల్లోకి వెళ్తే మనకి డైలీ వొకాబులరీ సిరీస్ తెలుగులోనే ఉంటాయి. నెక్స్ట్ హిందీ ఎడిటోరియల్ కూడా ఉంటుంది. సో మీరు మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము అన్న వాళ్ళు డైలీ వొకాబులరీ సిరీస్ 2 months పెట్టండి. హిందీ ఎడిటోరియల్ మాత్రం
ఇప్పుడే స్టార్ట్ చేయమాకండి. హిందీ ఎడిటోరియల్ ఎందుకంటే వద్దంటున్నానంటే, హిందీ ఎడిటోరియల్లో మనకి హై వొకాబులరీ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం హై వొకాబులరీ నేర్చుకుంటే మనకి అర్థం కాదు. ఫస్ట్ మీనింగ్స్ ఫస్ట్ ఇంగ్లీష్ ఎడిటోరియల్ కాకుండా వేరే ఆర్టికల్స్ చదవగలుగుతున్నాము అనుకున్న వాళ్ళు మాత్రమే హిందీ ఎడిటోరియల్కి వెళ్ళండి. సో ఇదన్నమాట వొకాబులరీ వచ్చేసరికి డైలీ వొకాబులరీ సిరీస్ బై శ్యామ్ సార్ ఇన్ సురేష్ సార్ LTX క్లాసెస్ ఇన్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీకు డైలీ వొకాబులరీ సిరీస్ అయిపోయింది, మీకు టైం ఉంది అనుకుంటే హిందీ ఎడిటోరియల్ కూడా చేయొచ్చు. సో మనకి ఈ వొకాబులరీ అనేది 1/2 అవర్ క్లాస్ ఉండిద్ది, మినిమం 1/2 అవర్ ఉండిద్ది, 40 మినిట్స్ అలా కూడా ఉండొచ్చు. అయితే మొత్తం మీరు రివిజన్ చేయడానికి మొత్తం టోటల్ 1 అవర్ అనుకుందాం. ముందు ఈరోజు చేశారు, ఈరోజు చూసారు 1/2 అవర్ క్లాస్. నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నిన్న జరిగింది ఏ క్లాస్లో ఉన్న వొకాబులరీ సిరీస్ రివిజన్ చేయడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. అందుకే టోటల్ 1 అవర్ పట్టిద్ది మీకు వొకాబులరీని ఫినిష్ చేసుకోవడానికి. సో ఇదన్నమాట వొకాబులరీ. మీరు ఇలా చేసినట్టయితే మీకు 2 మంత్స్ కనుక 1 మంత్కి మీకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా కనపడతాయి. 2 మంత్స్కి అయితే అసలు మీరు హిందూ ఎడిటోరియల్ కాకుండా మిగతా ఆర్టికల్స్ అనేవి ఈజీగా చదివేస్తారనమాట. మనకి వొకాబులరీ అనేది తెలుగులో నేర్చుకోవడం చాలా ఈజీ అనమాట. మనకి మీనింగ్ ఒక్కటే కాదు, ఆ సిచ్యువేషన్, ఆ వర్డ్ అనేది ఏ సిచ్యువేషన్లో వాడుతున్నారు అనేది కూడా మెయిన్ ముఖ్యం అనమాట. సో ఆ వొకాబులరీ అనేది మనం తెలుగులో నేర్చుకోవడం వల్ల మనం ఈజీగా తొందరగా ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి యూజ్ ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి గ్రామర్. సరే, గ్రామర్కి ఏం చేయాలి? మామూలుగా మనకి గ్రామర్కి 120 రూల్స్ ఆఫ్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఉన్నాయి. అయితే అవన్నీ హిందీలోనే ఇంగ్లీష్లోనే ఉన్నాయి. సో నేను చెప్పే ఫస్ట్ మెథడ్ ఏంటంటే గ్రామర్కి ఫస్ట్ మెథడ్ నేను ఒక యాప్ గురించి చెప్పాను. అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఆ వీడియో. ఆ యాప్ గురించి చేస్తే మీకు ప్రతి నౌన్, ప్రనౌన్, ఆర్టికల్స్ ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్సే ఉంటాయన్నమాట. మీరు అవి రోజుకి 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి చాలు, ఎక్కువ వద్దు, 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు నౌన్ చేయండి, తర్వాత రోజు ప్రొనౌన్ చేయండి, అలా ప్రపోజిషన్స్ ఒక రోజు. మీకు 1 వీక్ కల్లా ఈ మొత్తం అయిపోతాయి అనమాట. 1 వీక్ ఆర్ 10 డేస్లో అయిపోతాయి, జస్ట్ 10 మినిట్స్. అవి ఎంత బాగా వస్తే మీకు గ్రామర్ మీద అంత బాగా వచ్చినట్టు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ గ్రామర్ రావాలంటే నెక్స్ట్ మెథడ్లో మౌలాలి రెడ్డి అఫీషియల్ ఛానల్. ఈ ఛానల్లో మౌలాలి రెడ్డి అఫీషియల్ ఛానల్. ఈ ఛానల్లో మనకి శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ తరపున దస్తగిరి రెడ్డి సార్ కొన్ని గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏంటి అవి? ఒకటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, నెక్స్ట్ వచ్చేసరికి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఈ రెండు. నెక్స్ట్ ఫిల్లర్స్ కూడా ఉన్నాయండి. మినిమం ఈ 400 ఉన్నాయి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ యొక్క 400 300 ఉన్నట్టున్నాయి. సో ఇవి ఏం చేయాలంటే మీరు ఇవి కూడా సార్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అయితే ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మీరు 400 ఉన్నాయి కదా, డైలీ ఒక 20 మినిట్స్ చూడండి చాలు, ఎక్కువ వద్దు. 20 మినిట్స్, 10 మినిట్స్ ఏమో యాప్, 20 మినిట్స్ ఏమో సార్ గ్రామర్. దీంతో 1/2 అవర్ అయింది. సో మీరు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేసేస్తే మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో స్పాటింగ్ ఎర్రర్స్ గురించి మీకు చాలా వరకు అర్థమైపోతుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు ఇది 20 మినిట్స్ చేయండి. దీనికి ఒక నోట్స్ పెట్టండి.
ఏది సార్ చెప్పే క్లాసెస్లో మీకు 400+ ఉన్నాయి మొత్తం. ఈ 400+లో ఈచ్ ఫస్ట్ 1 అని పెట్టి ఫస్ట్ రాయండి. సార్ ఫస్ట్ క్వశ్చన్లో ఏ రూల్ చెప్పారని రాయండి. నెక్స్ట్ సెకండ్ అలా మళ్ళీ ఏం రూల్ చెప్పారో రాయండి. అలా మీరు ఈ 400+ కనుక కంప్లీట్ చేస్తే మీకు సర్టైన్ రూల్స్ ఆఫ్ మీకు ప్రాక్టీస్ అవుతుందన్నమాట. సో ఇలా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. సో ఇలా చేస్తే మీకు 2 monthsలో మీకు గ్రామర్ అనేది ఈజీగా బిల్డప్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ 10 minutes ఏమో యాప్, నెక్స్ట్ 20 minutes ఏమో మౌలాలి రెడ్డి అఫీషియల్ దాంట్లో సార్ చెప్పిన గ్రామర్. నెక్స్ట్ 30 minutes ఏం చేస్తారంటే మనకి ఐఏసీలో మ్యారథాన్ క్లాసెస్ ఉన్నాయి తెలుగులోనే. సో ఐఏసీ వాళ్ళ మ్యారథాన్ క్లాసెస్ చూడండి 30 minutes. దీంట్లో కొంచెం మనం గ్రామర్ అర్థమవుతుంది. సో మనకి నియర్లీ 2 hours-లో 2 monthsలో కనుక మీరు ఇదే ప్యాటర్న్ని ఫాలో అవుతే మంచిగా ఇంగ్లీష్లో స్కోర్ చేయొచ్చు అనమాట. వొకాబులరీ వచ్చేసరికి డైలీ వొకాబులరీ సిరీస్ బై శ్యామ్ సార్ ఇన్ సురేష్ LTX క్లాసెస్. గ్రామర్కి వచ్చేసరికి 10 minutes యాప్. ఆ యాప్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ 20 minutes ఏమో మౌలాలి రెడ్డి అఫీషియల్ ఛానల్లో దస్తగిరి రెడ్డి సార్ చెప్పిన గ్రామర్. నెక్స్ట్ 30 minutes ఏమో ఐఏసీ వాళ్ళ ఇంగ్లీష్ క్లాసెస్ మ్యారథాన్ క్లాసెస్ చూడండి, ఇంగ్లీష్ మ్యారథాన్ క్లాసెస్. సో మీరు ఇవన్నీ పూర్తి చేస్తే మీకు 2 months చాలండి. 2 monthsలో మీకు ఇంగ్లీష్ అనేది మీరే రిజల్ట్స్ చూస్తారనమాట. ఎంత డెవలప్ అయింది మన ఇంగ్లీష్ స్కోర్ అనేది, ఎంత ఈజీగా డెవలప్ అయింది. అది మనకున్న తెలుగులో మనం ఇంగ్లీష్ని ఇలా ఇంత బాగా నేర్చుకోవచ్చు ఈజీగా, ఫ్రీగా. మన దొరికే యూట్యూబ్ ఛానల్లో దొరికే ఈజీ సోర్సెస్ ద్వారా ఇలా వొకాబులరీ అండ్ గ్రామర్ ఇలా మీరు నేర్చుకుంటే 2 monthsలో డైలీ 2 hours కనుక నేర్చుకుంటే మీకు మంచిగా ఇంగ్లీష్లో స్కోర్ చేయగలుగుతారండి. డైలీ వొకాబులరీ బిల్డ్ అవుతుంది. ఈ 10 minutes యాప్ గ్రామర్ యాప్ మీకు యూజ్ అవుతుంది. 20 minutes సార్ది యూజ్ అవుతుంది, దస్తగిరి రెడ్డి సార్ యొక్క గ్రామర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 30 minutes ఐఏసీ వాళ్ళ ఇంగ్లీష్ మ్యారథాన్ క్లాసెస్ చూడండి. సో మీకు గ్రామర్ అనేది చాలా ఈజీగా ఉండదు. నేను కొన్ని ఆర్టికల్స్, నౌన్, ప్రొనౌన్ వీటి మీద 120 గ్రామర్ రూల్స్ ఆఫ్ గ్రామర్ ఉన్నాయి కదా, అవి టాపిక్ వైజ్గా నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లోనే. ఇవి అప్లోడ్ అయినప్పుడు మీరు ఇవి కూడా చూడండి. సో మీరు టాపిక్ వైజ్ నేర్చుకుంటే ఇంకా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఒక సెంటెన్స్ని మనకి ఇలా సెంటెన్స్ ఉంటే సెంటెన్స్ని మనకి డివైడ్ చేస్తే ఆర్టికల్, నౌను, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇలా డివైడ్ చేస్తున్నప్పుడు ఆర్టికల్ చూడగానే మనకి ఆర్టికల్కి సంబంధించిన రూల్స్ ఏమైనా బ్రేక్ అయినాయా అని మనకు అర్థమవుతుంది. నౌన్కి చూడగానే నౌన్కి సంబంధించిన రూల్ ఏమైనా బ్రేక్ అయిందా అని చూడొచ్చు. నెక్స్ట్ వెర్బ్కి చూస్తే వెర్బ్కి సంబంధించిన రూల్ ఏమైనా బ్రేక్ అయిందా అని చూడొచ్చు. అలా చూడగలిగితే మనం స్పాటింగ్ ఎర్రర్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి మెయిన్గా ఒక సెంటెన్స్ ఇచ్చారు అంటే ఆ సెంటెన్స్ మీనింగ్ ద్వారా అన్నా మనం దానికి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు గ్రామర్ ద్వారా అన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి ఇలా ఏదో ఒకటి అనేది ఒక్కొక్కసారి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు గ్రామర్ ద్వారా చూస్తే మనకి ఆప్షన్స్ అన్నీ సపోర్ట్ చేయొచ్చు. అప్పుడు వొకాబులరీ బేస్డ్ మీద వెళ్ళాలి, లేదు వొకాబులరీ బేస్డ్ మీద అన్నీ ఒకటే మీనింగ్ ఉన్నాయి, అప్పుడు గ్రామర్ బేస్డ్గా వెళ్ళాలి అనమాట. అలా మనం ఈ రెండు కనుక మేనేజ్ చేస్తూ మనం చదవగలిగితే మనకి ఈజీగా ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. సో నేను కొన్ని గ్రామర్ రూల్స్ 120 రూల్స్ ఆఫ్ గ్రామరే టాపిక్ వైజ్ చెప్పి అప్లోడ్ చేస్తాను.
ఇవి చూస్తూ ఇవి కూడా చూడండి. సో మీకు డైలీ 2 అవర్స్లో 2 మంత్స్ కల్లా మీకు ఇంగ్లీష్ అనేది ఎంత బిల్డప్ అవుతుందో మీరే చూస్తారు. మీ ఎగ్జామ్లో ఇంగ్లీష్లో ఇలా స్కోర్ చేస్తున్నామా, ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయ్యాము అని మీరే చెప్తారనమాట. సో మనకి డైలీ వొకాబులరీ సిరీస్, గ్రామర్, ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇంగ్లీష్లో. సో ఈ ఫాలో అయితే మీరు ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.